ధ్యానం అంటే ఆనాపానసతి. ఆనాపానసతి అన్నది సుమారు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఉపయోగించిన పాలీ భాషకు చెందిన పదం. పాలీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క సరియైన ధ్యాన పద్ధతి ఆనాపానసతి. సత్యాన్ని కనుక్కోవాలి అని ఆరాటం చెందేవారు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి. అక్కడి నుంచే వారి అసలైన ఆధ్యాత్మిక అనుభవ ప్రయాణం మొదలవుతుంది. ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండడం. దీన్నే మనం శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం. ఆనాపానసతి అన్నది సర్వరోగ నివారిణి, సకల శక్తి ప్రదాయిని. ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి, సకల సమస్యల పరిష్కారిణి. ఆనాపానసతి అన్నది సత్యజ్ఞాన ప్రదాయని, సకల సంశయాల హారిణి. ఆనాపానసతి అన్నది పశువును పశుపతిగా చేస్తుంది. అంటే తన జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తన జంతుత్వానికి తాను పతి అంటే యజమాని కావడం. ఒకానొక పశువును పశుపతిగా చేసే పాశుపతాస్త్రమే ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. అలాగే ఆనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఆనాపానసతి ధ్యానం ఎలా చేయాలో మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.